దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగం నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన ఈ పత్రిక నుండి 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. మరి పోయిన వారంలో మరి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ యొక్క మరి 3వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి సంగతులను కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. మొదటి 5 వచనాలు మనం చదువుకున్నాం కదా. ఆ 5 వచనాల యొక్క సారాంశం ఏంటంటే, వారు యేసును సిలువ వేయబడిన క్రీస్తు యేసును వారు మరి ప్రకటించినట్లుగా, అపోస్తలుడైన పౌలు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ స్వార్థను ఎవరైతే విశ్వసించిన ఆ స్వార్థను బట్టి వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందడానికి ఏదో ట్రైనింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా ఏదో ఒక ఇన్ని రోజులు ఉపవాసం ఉండి మనం కనిపెడితే అప్పుడు మనకు వస్తుంది అనేటువంటి ఇది లేదు. ఎవరైతే క్రీస్తు యేసును గురించిన సువార్తను విశ్వసించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, ఆ ఆత్మదేవుడు వారి మధ్యన అద్భుతములు జరిగించినట్టుగా ఆ కింద వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా కాదు, కానీ విశ్వాసం వలన వాక్యాన్ని అంగీకరించడం వల్ల వినుట వలన ఆయన ఈ అద్భుత కార్యాలని వారి జీవితాల్లో జరిగించి ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అదే మరి 6-7 వచనాల్లో అక్కడ నుండి 6వ వచనం నుండి 14వ వచనం వరకు రాయబడిన వాక్యాల్లో ప్రాముఖ్యంగా పాత నిబంధన నుండి కొన్ని కొటేషన్లు మనము కోట్ చేసినటువంటి విధానాన్ని మరి పోయిన వారంలో మనం చూసాం. అందులో ప్రధానమైనది 6-7వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసమును బట్టే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. పై వచనంలో 6వ వచనంలో కూడా మనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనకు నీతిగా ఎంచబడెను. ఈ వాక్యము ఆదికాండము 15:6 నుండి తీసుకునబడినటువంటి వాక్యంగా మనము నేర్చుకుని ఉన్నాం ప్రియులారా. అలాగే 8-9 వచనాలు కూడా మనం చదివితే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వచనము ఏదైతే ఉందో అది 12వ అధ్యాయములో ఆదికాండములో మొదటి వచనాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రామిసెస్, అవి 12వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. 5 వాగ్దానాలు అబ్రహాముకు దేవుడు ఇచ్చున్నాడు. అందులో ఒకటి ఇక్కడ కోట్ చేయబడినది. అదేంటంటే, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. అంటే ఎలాగ అబ్రహాము ద్వారా అన్యజనులు ఎలాగూ ఆశీర్వదింపబడతారు అనేటువంటిది ఆ వచనంను పరిశుద్ధాత్మ గురించినటువంటి వచనంగా మనం చూసాం. అంటే అబ్రహాము కుమారుడైన క్రీస్తు యేసు ప్రభువారు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు అన్యులైనటువంటి, అక్కడ
అపోస్తుల కార్యాలు గనక మనం చూడగలిగితే మొదట యూదయలోను, యెరూషలేములోను, యూదయ, సమరయలోను, తర్వాత సర్వ సృష్టికి వారి సువార్తను మీరు ప్రకటించండి అని క్రీస్తు యేసు ప్రభు 6 శిష్యులకి ప్రకటించినట్లుగానే యూదయలో మరి మరి యెరూషలేములో సువార్త వారికి ప్రకటింపబడింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పేతురు, యోహానులు నిలిచి ఆ చెరివిన జనసమూహం అంతటికి సువార్తను ప్రకటించారు. ఆ యెరూషలేములో అయిపోయిన తర్వాత ఆ సమరయ ప్రాంతాల్లో ఫిలిప్పు మరి ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పు ప్రకటించినటువంటి సువార్తకు ప్రధానంగా ఇథియోపియా నుండి వస్తున్నటువంటి ఆ నపుంసకుడు అతను ఆ చారియట్లో వెళ్తున్నటువంటి అతనికి సువార్త ప్రకటించగానే అతడు సువార్తను అంగీకరించి అక్కడికక్కడే బాప్తిసం పొందాడు. అది సమరయ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి మార్గములో. అయితే సమరయలో కూడా ఫిలిప్పు సువార్త ప్రకటిస్తే అనేక మంది సువార్తను విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమరయ నుండి అన్య దేశాలకు లేదా అన్య ప్రజల మధ్యకు సువార్త ప్రకటింపబడింది. 10వ అధ్యాయంకి వచ్చేసరికి అపోస్తల కార్యంలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి, మరి ఇతడు అన్యుడైనటువంటి వ్యక్తి, ఇతని యొద్దకు సువార్తను తీసుకుని వచ్చారు. ఆ దినమన పేతురు సువార్త ప్రకటించినప్పుడు కొర్నేలి అతని ఇంట్లో ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి జనమంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే సువార్తని నమ్మగానే వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనే విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి అబ్రహాము ద్వారా అన్యజనులు ఆశీర్వదింపబడడం అనే అంశము అర్థమే. ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, అబ్రహాము ద్వారా క్రీస్తు యేసు ప్రభు వారు ఉద్భవించారు. ఆ క్రీస్తు యేసును గురించినటువంటి సువార్తను నమ్మిన ప్రతి వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. కాబట్టి ఆ ఆశీర్వచనము ఏంటంటే, అబ్రహాము నమ్మినటువంటి లేకపోతే అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వాదము కానీ, అబ్రహాము నుంచి అన్యజనులు ఆశీర్వాదం పొందుకోవడం కానీ, ఇదంతా దేని గురించి అంటే ఆత్మను గురించినటువంటి ఆశీర్వచనము. ఆత్మను పొందుకోవడమే పెద్ద మనుషులకు ఆశీర్వాదము అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించగలుగుతాం. అట్టి ఆశీర్వచనము అబ్రహాము ద్వారా కలిగింది. ఎందుకంటే సువార్త ప్రారంభము ఎక్కడి నుంచి దేవుడు ప్రారంభించాడు అని మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు యొక్క 12 మంది సంతానము ఇశ్రాయేలుగా విస్తరించి, ఆ విధంగా ఇశ్రాయేలీల నుంచి అన్యజనుల్లోకి ఆ సువార్త వ్యాప్తి చెందడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ అబ్రహాము నుండి వచ్చినటువంటి ఈ మెస్సియా గూర్చిన వార్త ఎవరైతే ఆలకించారో వారందరూ కూడా సువార్తను నమ్మినటువంటి వారందరికీ ఆత్మదేవుని యొక్క అనుగ్రహం ఇవ్వబడింది. అయితే మరి మోషే రచించినటువంటి ఈ యొక్క ఆదికాండములో అన్యజనులు ఆశీర్వచనము గురించినటువంటి వివరణ మనం చూసి ఉన్నాం. 10వ వచనములో మనం చదివినట్లయితే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు శాపమునకు లోనై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని ఎవరెవరైతే పాటిస్తారో, అయితే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ శాపానికి గురైనటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఇదే వాక్యాన్ని ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 26వ వచనములో మనం నేర్చుకుని ఉన్నాం. ఏంటంటే, ఈ నిబంధనలో రాయబడినటువంటి వాక్కులన్నిటినీ ఎవరెవరైతే గైకొంటారో వారు ఆశీర్వదింపబడతారు, గైకొనని వానికి వారందరూ శాపగ్రస్తులు అవుతారు అని అనగానే ప్రజలందరూ ఏమన్నారు? ఆమేన్ అని వారు ప్రజలందరూ పలికారు. అంటే దీన్ని పాటించలేని వారు, ఈ ఆజ్ఞలను పాటించలేని వారు శాపగ్రస్తులు అవుతారు అనే వాక్యము ద్వితీయోపదేశకాండం 27-26లో మనం చూసి ఉన్నాం. 11వ వచనంలో
11వ వచనంలో, ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడిన సంగతి స్పష్టమే. అంటే ధర్మశాస్త్రము వల్ల ఏ ఒక వ్యక్తి కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎలాగ చెప్తున్నారు? ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి నీతిమంతులుగా తీర్చబడరని ఎలా చెప్తున్నామంటే, ఆ హబక్కూకు గురించినటువంటి ఆ ఎగ్జాంపుల్ కింద ఇవ్వబడింది, ఆ కొటేషన్ రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట దీని కంటిన్యూషన్గా. ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ వాక్యము ఎక్కడి నుండి కోట్ చేశారంటే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము నుండి ఈ వాక్యము తీసుకునబడింది. అయితే హబక్కూకు ఎలాగా హబక్కూకు మరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము ఒకవేళ గనక ఒక వ్యక్తిని నీతిమంతులుగా తీరుస్తుంది అనే విషయాన్ని మనం ఒకవేళ నమ్మితే, హబక్కూకు దినాల్లో మనం చూస్తే దేవుడు ఆ హబక్కూకు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో, పెద్ద పెద్ద అక్షరాలతో నువ్వు దాన్ని రాయించు. ఏంటంటే, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు, అతడు ఆలస్యం చేసినను దాని కొరకు నీవు కనిపెట్టు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును జీవించును అనేటువంటి ఈ మాట ఉంది కదా. ఈ మాటను ఆధారం చేసుకుని మనం గనక ఆ విషయాన్ని ఆలోచన చేయగలిగితే, అక్కడ రాయబడినటువంటి ఈ మాట దేవుడు ముందుగా చెప్పాడు. ఒక జనాంగమును నేను రేపుతున్నాను, క్రూరులైనటువంటి జనాంగము, కల్దీయులను నేను రేపుతున్నాను. వారు వచ్చి ఇశ్రాయేలీల్ని మరి బందీలుగా తీసుకుపోతారు. ఆ క్రూరులు వారు నాశనం చేస్తారని ముందుగా చెప్పినట్లుగానే ఆ బబులోనీయులు 586 BCలో బబులోనీయులు అనగా కల్దీయులు వచ్చి ఈ ఇశ్రాయేలీల్ని చెరపట్టుకుని పోయారు. ఆ యెరూషలేం పట్టణాన్ని మొత్తం కూడా నాశనం చేశారు. ఆ గోడలు అంతా కూల్చివేశారు, దేవాలయమును కాల్చివేశారు. అయితే ఈ ప్రజలందరూ ఎక్కడికి తీసుకుపోబడ్డారంటే, ఆ బబులోనుకు వెళ్ళిపోబడ్డారు. అయితే ఇప్పుడు బబులోన్లో ఒక వ్యక్తి రక్షింపబడడానికి బబులోన్లో వారికి ఏముంది? వారికి ఉన్నటువంటి దేవాలయం లేదు, యాజకులు లేరు, ధర్మశాస్త్రము వారికి లేదు, బలి విధానము వారికి లేదు. వారి పట్టణము ఎంతో లేదా ఆ భూమి ఏదైతే వాగ్దానం చేయబడిన భూమి ఉందో, వాగ్దానం చేయబడిన భూమిని వారు కోల్పోయారు. ఇవన్నీ కోల్పోయినటువంటి వీరు ఇంకా ఎలాగ రక్షింపబడతారు అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడిచ్చిన ఆ మాట అక్కడ ఉపయోగపడుతుంది. ఏంటంటే, మీకు రక్షించడానికి ఇవేమీ లేకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి రక్షింపబడడానికి ఏది సహాయపడుతుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు అనే విషయాన్ని భక్తుడు ప్రస్తావించాడు అక్కడ. కాబట్టి ఏదైతే ప్రభు అనుగ్రహించిన రివల్యూషన్ అక్కడ ఇవ్వబడిందో, అది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ హబక్కూకు కానీ, అతని తర్వాత నుంచి వచ్చినటువంటి జనాంగము, లేదా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ, తర్వాత దానియేలు కానీ, వీరెవరికి ధర్మశాస్త్రం లేదు, యాజకుడు లేదు, బలి విధానము లేదు, తర్వాత యెరూషలేము ఆ ప్రాంతము వారికి లేదు. ఇవేమీ లేకుండగానే వారు దేవుని యందలి విశ్వాసముతో వారు జీవించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడడానికి ధర్మశాస్త్రం అవసరం లేదు, యాజకులు అవసరం లేదు, తర్వాత బలి విధానం అవసరం లేదు, మరి ఆ పరిశుద్ధ పట్టణం ఏమీ అవసరం లేదు. ఇవేమీ లేకపోయినా ఒక వ్యక్తి రక్షింపబడడానికి విశ్వాసము ద్వారా వ్యక్తి రక్షింపబడతాడు అనే విషయాన్ని మనం నేర్చుకుని, ఆ హబక్కూకు రాసినటువంటి ఆ విషయంలో మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. తర్వాత 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైంది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు
వాటి వలనే జీవించును. అయితే ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి లేవియాకాండము 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు ధర్మశాస్త్ర ప్రకారంగానే వారు జీవిస్తారు అనే విషయాన్ని మనం చూసి ఉన్నాం. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు నడుచుకునేటువంటి వారు విశ్వాసాన్ని అనుసరించి నడుచుకుంటే విశ్వాసం మూలంగా జీవిస్తారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తే ధర్మశాస్త్రం ప్రకారంగా వారు జీవిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రమును శాపాన్ని వారి మీదకి తీసుకొస్తుంది కాబట్టి వారి శాపములోనే వారి జీవితాలు ధర్మశాస్త్రం మూలంగా జీవించడం వల్ల శాపముతో వారి జీవితాలు కొనసాగుతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత 13వ వచనమును మనం చూసినప్పుడు ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం విమోచించాను. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో 21-23లో రాయబడినట్లుగా మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని. ధర్మశాస్త్రము వలన వచ్చినటువంటి ఆ శాపాన్ని పోగొట్టడానికి క్రీస్తు యేసు ఏమయ్యాడంటే మ్రాను మీద వేలాడదీయబడ్డాడు, అనగా శాపము గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శాపము నుండి ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్ర పాటిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా ఆ శాపము నుండి విడిపించడానికి రాను మీద వేలాడదీయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణము అది శాపము నుండి విడుదల చేయడానికి మరి ఆయన శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చూడండి పాత నిబంధనలో మనం చూస్తాం కదా, ఇశ్రాయేలీలు తాపకరమైనటువంటి సర్పముల చేత వారు కరవబడినప్పుడు వారిలో అనేక మంది మరణిస్తున్నటువంటి సందర్భంలో మోషే ప్రజలందరూ వచ్చి మోషేకి విన్నవించారు. అయితే మోషే వెళ్ళి దేవునికి చెప్పినప్పుడు దేవుడు మోషేకి చెప్పింది ఏంటంటే, నీ ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ప్రజలందరకు కనపడేటట్లుగా ఎత్తైన ప్రదేశంలో దాన్ని నిలవబెట్టమని చెప్పడం. అది ఎవరైతే ఆ తాపకరమైన సర్పములతో కరవబడ్డారో వారు ఆ ఇత్తడి సర్పమును చూడగానే ఆ శాపము నుండి లేదా ఆ కరవబడిన విషయము వారికి సోకకుండా వారు బ్రతికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ శాపకరమైనటువంటి విధానములో ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వ్యక్తులు ఎలాగైతే జీవించారో ఈ మ్రాను మీద వేలాడదీయబడిన శాపగ్రస్తుడైనటువంటి క్రీస్తు యేసును చూసినటువంటి ప్రతి ఒక్కరూ లేదా ఆయన వార్తను వినిన ప్రతి ఒక్కరూ కూడా ఏ పాపం చేత కరవబడిన వారైనా సరే వారు దాని నుండి మరి బ్రతుకుతారు అనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్యంలో మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఈ 14వ వచనము శాపము నుండి విడుదల చేయడానికే క్రీస్తు యేసు మన కొరకు శాపముగా మార్చబడ్డాడనే విషయాన్ని చూసి ఉన్నాం. 15వ వచనాన్ని మనం చూస్తే ఈ ఒడంబడికను గురించిన ఒక మాట ఇక్కడ వ్రాయబడుతుంది. ఏంటంటే మొదట దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఎవరితో ఈ నిబంధన చేసి ఉన్నాడంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఇది. ఈ ఒడంబడిక లేదా ఈ నిబంధన స్థిరపరచబడింది. అయితే ఈ స్థిరపరచబడినటువంటి నిబంధనను తర్వాత దానిని కొట్టివేయడు లేదా దానిలో మరి ఏమియు కలపడు. అంటే ఇక్కడ దేని గురించి మనం చూస్తున్నామంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ నిబంధన ఏదైతే అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు, దేని గురించి నిబంధన చేశాడు? నీ నుండి వచ్చేటువంటి నీ సంతానానికి ఈ దేశాన్ని నేను స్వాస్యంగా
ఇస్తాను. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆ అబ్రహాముకి ఇచ్చిన నిబంధనలో ఉన్నాయి. అదేంటంటే అబౌట్ సీడ్ అండ్ ల్యాండ్. నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అనేటువంటి ఆ మాట. ఆ సంతానము ఎవరనేది మనము ఆ 19వ వచనములో మనం చదువుతాం. ఆ సంతానము క్రీస్తే అని మనం చదవగలుగుతాం ప్రియులారా. అయితే ఆహ్, ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. ఏంటంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ ఒడంబడిక దాన్ని కొట్టివేయడానికి లేదు. దాన్ని మరెవరు కలపడానికి కూడా లేదు. అది ఏమైందంటే దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. సాధారణంగా మనం ఈ మాట చెప్తాం కదా! పెళ్ళిల్లో ఈ మాట చెప్తారు. ఇద్దరు చేతులు కలిపిన తర్వాత దేవుడు ఆ వివాహ వ్యవస్థలోనికి వారిని ఒకటిగా చేసిన తర్వాత దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, వీరు వేరుపరచబడకూడదు అనే మాట మనం చెప్తున్నాం. అంటే దేవుడు స్థిరపరిచినటువంటి ఆ ఇద్దరిని మరెవరు బయట వ్యక్తులు ఎవరు కూడా వారిని వేరు చేయకూడదు అనేటువంటి మాట చెప్పినట్లుగానే ఇక్కడ ఒక నిబంధన జరిగింది. ఎవరెవరికంటే అబ్రహాముకును దేవునికి మధ్య ఒక నిబంధన జరిగింది. ఏంటి ఆ నిబంధన అంటే చూసాం, సంతానానికి దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని. ఆ నిబంధనని స్థిరపరచడానికి దేవుడు ఏం చేశాడంటే మరి ఒక మేకను తర్వాత వాటిని తీసుకుని రమ్మని దాన్ని నడిమికు దాన్ని చీల్చి 2 భాగాలుగా వేరువేరుగా దాన్ని పెట్టి దాని మధ్యన దేవుడు అగ్నిగా దాని గుండా దేవుడు నడిచి వెళ్ళాడు. అంటే దేవుడు అక్కడ ఒక విషయాన్ని అబ్రహాముకు స్పష్టం చేశాడు. ఏంటంటే నేను నీతో చేసిన నిబంధనని స్థిరపరచడానికి ఆయన చేసినటువంటి పని ఏంటంటే పశువును వధించినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా ఎప్పుడైతే నిబంధన అనేటువంటి మాట వస్తుందో నిబంధనను స్థిరపరచడానికి రక్తము అవసరమై ఉన్నది. అందుకనే మనం ప్రభురాత్రి సంస్కారం తీసుకున్నప్పుడు కూడా నేను మీతో ఒక కొత్త నిబంధన చేస్తున్నాను అని ప్రభు మాట్లాడుతూ నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అని ప్రభు చెప్తూ ఉంటాడు. అంటే రక్తము నిబంధనను స్థిరపరుస్తుంది. అంటే సాధారణంగా ఎలాగా స్థిరపరుస్తుంది అంటే సపోజ్ ఒక ఇద్దరు వ్యక్తులు ఒక నిబంధనలోనికి వచ్చారంటే ఆ ఇద్దరి మధ్యలో ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, ఏదైతే అగ్రిమెంట్లు ఉన్నాయో ఆ అగ్రిమెంట్ ప్రకారం వీరు జీవించడానికి ఏదైనా ఒక పశువును వధించి ఆ రక్తాన్ని ఇద్దరి మీద ప్రోక్షిస్తారు. మనం పాత నిబంధనలో కూడా ఈ ధర్మశాస్త్రాన్ని ఏమంటాం ఇచ్చేటువంటి క్రమంలో దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే అహరోన్లు చదివి వినిపించారు. ప్రజలందరికీ చదివి వినిపించారు. ప్రజలందరూ చదివిన వాటికి అవును మేము అలాగా చేస్తాం, అలాగా జీవిస్తామని వారు ప్రజలందరూ చెప్పారు. అప్పుడు వారు ఆ నిబంధనను స్థిరపరచడానికి పశువును వధించి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఒకటేమో ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించి రెండోది ప్రజలందరి మీదకును ఆ రక్తాన్ని నీళ్ళల్లో కలిపి ఆ ప్రజలందరి మీదకి జల్లారు. దాని అర్థం ఏంటంటే దేవునికి ప్రజలకు మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేయబడింది. ఆ నిబంధన ఈ రక్తము వలన, ఈ పశువు యొక్క రక్తము వలన ఆ నిబంధన స్థిరపరచబడింది అనే విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం పిల్లలు. కాబట్టి అలాగా ఒక నిబంధన స్థిరపరచబడడానికి రక్తము అవసరం, దాన్ని స్థిరపరచడానికి. అలాగా అబ్రహాముతో దేవుడు ఆ నిబంధనను స్థిరపరచడానికి పశువుని ఏం చేయమన్నాడంటే మధ్యకు దానిని ఖండించమని చెప్పి ఉన్నాడు. కాబట్టి దాని ద్వారా రక్తము అక్కడ చిందింపబడింది. ఆ రక్తము ద్వారా ఆ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను స్థిరపరిచాడు. ఇప్పుడు స్థిరపరచబడినటువంటి ఈ నిబంధన ఇంకా పూర్తి కాలేదు. ఇంకా
మనం అనుకుంటాం దేవుడు సంతానానికి కనాన్ని స్వాస్యంగా ఇస్తాడు అనే ఆ మాటను ఆయన పిల్లలైనటువంటి అనగా అబ్రహాము పిల్లలైనటువంటి వారికి ఇశ్రాయేలీలకి కనాన్ను స్వాస్యంగా ఇచ్చేసాడు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఇది మొదటగా అబ్రహాముకు వాగ్దానం చేశాడు. తర్వాత అతని కుమారుడైన ఇస్సాకు వాగ్దానం చేశాడు. తర్వాత అతని కుమారుడైన యాకోబుకి చేశాడు. తద్వారా దాని నుంచి వచ్చిన సంతానాలకి అందరికీ ఆ వాగ్దానం వర్తిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆలోచన చేయండి, అబ్రహాము ఆ కనానులో ప్రవేశించాడా అని మనం చూస్తే ఇచ్చిన ఆ వాగ్దానము అబ్రహాముకు లేదు. పోనీ అబ్రహాముతో చేసాడు ఏమనంటే సంతానానికి ఇస్తానన్నాడు కదండి. పోనీ అబ్రహాము లేదు అని అనుకోవచ్చు. పోనీ ఇస్సాకు ఇచ్చాడా? అబ్రహాము సంతానమే కదా ఇస్సాకు. ఇస్సాక్కి మరి కనాన్లో ప్రవేశించాడా ఇస్సాకు అంటే? లేదు. అతని కుమారుడైనటువంటి పోనీ యాకోబు ఆ సంతానము అతను ప్రవేశించాడంటే అతను లేదు. పోనీ అతని కుమారులైనటువంటి ప్రధానంగా యోసేపును చూస్తే యోసేపు కూడా అందులో ప్రవేశించలేదు. కొన్ని తరాలు అయిపోయిన తర్వాత వారిలో కొంతమంది మాత్రమే ఆ కనాన్లో ప్రవేశించారు. అందులో ప్రధానులు అక్కడి నుండి బయలుదేరిన వారిలో యెహోషువ కాలేబులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ ఈ అరణ్య మార్గములో పుట్టినవారు. అక్కడ బయలుదేరిన వారు ఎవరు లేరు, వీళ్ళిద్దరు తప్ప. వారు చేసిన అవిధేయతను బట్టి వారందరూ అరణ్యంలోనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఆ నిబంధన, దేవుడు స్థిరపరిచినటువంటి ఆ నిబంధన, అబ్రహాంతో ఇచ్చిన ఆ నిబంధన ఇంకా నెరవేరలేదు. కాబట్టి ఆ నిబంధనను మార్చడానికి ఎవడనూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. దాన్ని కొట్టివేయడానికి లేదు, కలపడానికి లేదు. అది ఇంకా అలా స్థిరపరచబడి ఉంది. ఇంకనూ నెరవేర్చబడవలసి ఉంది. ఎప్పుడు మరి ఇది నెరవేరుతుంది అని అంటే, ఆయన కుమారుడైన అబ్రహాము కుమారుడైన క్రీస్తు యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వచ్చేది కనానికి వస్తాడు. కనాను నుండి తన యొక్క రాజ్య విస్తరణ చేస్తాడు, రాజ్య పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరాలు కనాను నుండి పరిపాలన చేసిన తర్వాత ఆ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగిస్తాడు. అప్పుడు తండ్రి వారిని నూతన ఆకాశము నూతన భూమిలోనికి వీరిని రక్షింపబడిన వారందరినీ ప్రవేశపెడతాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నిబంధన ఇంకా స్థిరపరచబడలేదు కాబట్టి, నెరవేర్చబడలేదు కాబట్టి దాన్ని కొట్టివేయడానికి లేదు, మరేమీ కలపడానికి అందులో లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 16-17 వచనాలు మనం చూసినట్లయితే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను గూర్చి అన్నట్లు అని చెప్పక ఒకని గురించి అన్నట్లే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తే. కాబట్టి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ఆ సంతానము గురించి, ఆ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానన్నాడు కదా. కాబట్టి ఆ సంతానము క్రీస్తుకు కనాను ఏం చేయబడింది? స్వాస్యంగా ఇవ్వబడింది. ఆ స్వాస్యాన్ని ప్రభు పొందుకోవడానికి ఆయన మరలా రానయ్యున్నారు. ఆయన వచ్చినప్పుడు కనానును స్వాస్యంగా పొందుకుని అక్కడి నుండి రాజ్య పరిపాలన చేస్తారు. తర్వాత 17లో నేను చెప్పినదేమనగా, 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము కొట్టివే. ఇక్కడ క్లారిటీ మనకు వచ్చింది ఏంటంటే, తర్వాత వచ్చినటువంటి 14వ BC ఆ సంవత్సరంలో 1444 అని చెప్తా ఉంటారు. ఆ ధర్మశాస్త్రము ఇవ్వబడిన సంవత్సరం తర్వాత వచ్చింది. ఏదైతే అబ్రహాముకు దేవుడు చేసినటువంటి నిబంధన ఉందో, ఆ నిబంధన కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రము అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ నిబంధనను కొట్టివేయడానికి లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి నిరర్ధకము అవ్వదు. ఖచ్చితంగా ఆ వాగ్దానము, ఆ నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన
నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇది దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన. చాలాసార్లు మనం పెళ్ళిళ్ళలో ఈ పాట మనం వింటూ ఉంటాం. ఇది దేవుని నిర్ణయ, అంటే దేవుడే ఇలా నిర్ణయించాడు మనుషుల్ని, వీళ్ళ ఇరువురిని కూడా దేవుడే కలిపేస్తున్నాడు, కాబట్టి ఇంకా మనుషులు ఎవరో వీళ్ళని వేడి చేయడానికి లేదు అని అని మనం పలుకుతూ ఉంటాం. సాధారణంగా పెళ్ళిళ్ళు అనే మనుషుల యొక్క ఇదండి. సాధారణంగా మనం అంటాం దేవుని చిత్తం అంటాం కదా. దేవుని చిత్తం కాదు, మనకు కావాల్సిన క్రైటీరియా పెట్టుకుంటాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలా, ఇలా ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి, ఇలా ఈ లిస్టు పాటించే వాళ్ళు ఎవరుంటే వాళ్ళే మనం చూస్తాం. లేదంటే తర్వాత ఫోన్ చేస్తామండి, తర్వాత ఫోన్ చేస్తారండి. అంటే మన లిస్టు మనకి అనుకున్నవి మనకి నెరవేరలేకపోతే ఆలోచించి చెప్తామండి, లేదా మరలా చెప్తామని. ఈ లోపల మనకు కావాల్సిన వాళ్ళని చూసుకుని సెట్ అయిపోయిందండి అని మనం, అంటే మనకు నిర్ణయం మనదేనే. పాడే పాటలు మాత్రం ఇది దేవుని నిర్ణయం అని మనం పాడుతుంటాం. కాబట్టి ఇది దేవుడు నిర్ణయం అంటే అబ్రహాము జీవితంలో నిర్ణయించింది ఏంటంటే, నేను నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని దేవుడే చెప్పాడు. అబ్రహాము నిద్రాస్థితిలో ఉన్నాడు. అతడు ఆ కళేబరాల్ని, ఆ గెద్దలు ఇవి తినేయకుండా కొంతసేపు ఇలాగా మొత్తానికి ఇస్త్రీ అది కాపలా కాసాడు. కానీ అతడు ఆ సంజువేళ అతడు నిద్రపోయినటువంటి పరిస్థితుల్లో, అతను నిద్రపోయాక దేవుడు వాటి గుండా అగ్నిగా నడిచి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని మనం అక్కడ చదువుతాం. అంటే బైలాటరల్గా కాక యూనిలాటరల్గా దేవుడు మాత్రమే ఈ నిబంధనను స్థిరపరిచాడు. ఇందులో అబ్రహాం చేసింది ఏమీ లేదు. అది ఆ చెప్పిందల్లా నువ్వు తెచ్చి దాన్ని నడిమికి వధించానగానే ఆ పశువులను వధించి ఎదురెదురుగా దాన్ని పెట్టాడు. అది గెదలు తినేయకుండా అతడు కాపలా కాశాడు. అయితే వాగ్దానం చేసింది ఆయన, నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని నిబంధన చేసింది ఆయన. నిబంధనను స్థిరపరిచింది కూడా. ఇద్దరూ అసలు మామూలుగా అయితే ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళాలి ఆ కళేబరాల మధ్య గుండా. ఇద్దరూ వెళ్ళినప్పుడు దాని అర్థం ఏంటంటే, నీవు బ్రేక్ చేసినా నేను బ్రేక్ చేసినా, ఈ పశువులు ఎలాగైతే ఖండించబడినాయో, అవి మరణానికి ఇదైనాయో, అలాగా మన జీవితాలు కూడా అలాగా మధ్యకు ఖండింపబడతాయి అనేటువంటి విషయము మరి అక్కడ నేర్చుకోగలుగుతాం. కాబట్టి దేవుడు స్థిరపరచినటువంటి నిబంధన ఇది. అది దేవుని నిర్ణయం కాబట్టి, దేవుడు స్థిరపరిచాడు కాబట్టి ఆ నిబంధన కొట్టివేయబడదు అనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత 18వ వచనం మనం చదివితే, ఆ స్వాస్యమును ధర్మశాస్త్రము మూలముగా కలిగిన ఎడల, వాగ్దానం మూలముగా కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఏమంటాం, ఏదైనా నువ్వు చేస్తే నేను ఇస్తాను అనేటువంటిది కాదు. ఇశ్రాయేలీయులకి మాత్రము అది ఏమంటాం, నిబంధనలో కొన్ని పెట్టిన నిబంధనల ప్రకారము మీకు ఇవ్వబడినటువంటి కనాన్ని నేను తాత్కాలికంగా నేను మీకు ఇస్తాను. అయితే మీరు ఈ కనాన్లో నివసించాలి అంటే మాత్రం మీరేం చేయాలా, ధర్మశాస్త్రానంతటిని కూడా మీరు పాటించినంతకాలం మీరు కనాన్లో ఉంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే కనాన్ నుండి మిమ్మల్ని నెట్టివేస్తాను. చూడండి, ఏదైనా వనంలో జరిగినటువంటి సంఘటనే. ఏదైనా వనంలో వాళ్ళు ఏదైనా వనంలో ఉన్నారు ఎంతకాలం అంటే, ఆ తినకూడని పండు ఆజ్ఞ ఏదైతే ఉందో ఆజ్ఞని పాటించినంత కాలము వారు ఏదైనాలో తమ జీవితాలను గడిపారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో ఏదైనా నుండి వారు తోలివేయబడ్డారు. సేమ్ ఇశ్రాయేలీలకు కూడా దేవుడు కనాన్ని ఇచ్చింది, తాత్కాలికంగా ఇచ్చాడు ఇశ్రాయేలీలకి. ఎలాగా, మీరు ఈ నిబంధనలను పాటిస్తే మిమ్మల్ని కనాన్లో నేను ఉండనిస్తాను. ఒకవేళ మీరు గనక
నిబంధనలు గనక పాటించకపోతే కనాన్ నుండి మీరు కూడా గెండి వేయబడతారు. అలాగా బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలుని ఏం చేశారు? కనాన్లో నుండి వారిని తీసుకుపోయారు. ఎక్కడికి? బబులోనులోనికి తీసుకుపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలకు వారు లోబడలేని కారణం చేత అలా గెంటి వేయబడ్డారు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ నిబంధన, ఐ మీన్ ఆ కనాను ఇచ్చింది షరతులతో కూడిన ప్రవేశం అనే దేవుడు ఇచ్చాడు. మీరు ఉన్నంతకాలం, పాటించినంతకాలం దీనిలో ఉంటారు. పాటించలేకపోతే కనాను నుండి గెంటి వేయబడతారు. అలాగే వారు గెంటి వేయబడ్డారు. అయితే మన ఆ పరమ కణానికి వెళ్ళేటువంటి ఆ పరమ కణాన్లో గనక మనం ఉండాలంటే మాత్రం దానికే షరతులు లేవండి. నువ్వు ఇది పాటిస్తే, ఆదికాండంలో ఆ ఆజ్ఞను పాటిస్తే ఏదైనా వనములో వారికి నివాసం ఉంటుంది. ఆజ్ఞ పాటించలేకపోతే ఆ ఏదైనా వనములో వారికి ఉన్న ప్రవేశము ఉండదు. అలాగే ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం పాటిస్తే మీకు కనాను స్వాస్యంగా ఉంటుంది. ధర్మశాస్త్రం పాటించకపోతే కనానులో వారికి ఎంట్రన్స్ లేదు, స్థానం లేదు. అయితే పరమ కనాన్లో గనక మనకి స్థానం కావాలంటే మరి ఇక్కడేం పాటించాలంటే పాటించడానికి మనం ఏమీ లేదు. ఒకే ఒకటి చేయాల్సింది మానవులు రెస్పాన్సిబిలిటీ, మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ క్రీస్తు యేసు యొక్క స్వార్థనందు మనం విశ్వాసము ఉంచినంతకాలము ఆ కణాన్ని స్వాస్యంగానే మనం పొందుకుంటాం. కాబట్టి స్వాస్యంగా కణాన్ని మనం పొందుకోవాలంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం మాత్రమే సరిపోతుంది. ఇవి పాటించాలా, ఇవి చేస్తేనే దాంట్లో మనకి ఆ సీటు ఉంటుంది అనేటువంటిది ఏమీ లేదు. విశ్వసించగలిగితే మనకు అక్కడ ఆ నివాసము స్థిరమవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత 19-20 వచనాలు మనం చదివితే, ఎవనికి ఆ వాగ్దానములు చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములు బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. సరే, మరి ఈ విషయాన్ని గమనిద్దాం. అసలు ధర్మశాస్త్రం ఎందుకు పెట్టాడండి మరి దేవుడు అని మనం ప్రశ్న వేయాలి. ఎందుకు ధర్మశాస్త్రం అని అంటే ఇక్కడ రాయబడినట్లుగా అది అతిక్రమమును బట్టి ఇయ్యబడెను. ఇప్పుడు ధర్మశాస్త్రమే లేదనుకోండి, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక సెంటర్లో చాలా జనాలు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతున్నారు. 4 రోడ్ల జంక్షన్ ఉంది, ఇటు వచ్చేవాడు ఇటు అటు, ఎవడో ఆగట్లేదు ఎవరి కోసం, ఏమీ పాటించకుండా అక్కడ మొత్తానికి ఏమంటాం మధ్యన అది రోడ్డు బ్లాక్ అయిపోయి లేకపోతే ట్రాఫిక్ ఆగిపోయేంతగా ఎవరికాలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు అప్పుడు అధికారులు ఏం చేస్తారు? అప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి సిగ్నలింగ్ పట్టుకొస్తారు. సిగ్నల్ ఎవరు రెడ్ పడితే అలా ఆగిపోవాలి, గ్రీన్ పడిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ట్రాఫిక్ చక్కగా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ సిగ్నలింగ్ వ్యవస్థ లేదనుకోండి, సిగ్నల్ లేదు కాబట్టి ఎవరికాళ్ళు నేను ముందు వచ్చానని మొత్తం వెళ్ళిపోయి అక్కడ జామ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా దాన్ని తగ్గించడానికి సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు. అలాగే మానవుడు కూడా పాపము లేనప్పుడు ఇష్టానుసారంగా ఎవరికాళ్ళు పాపం చేసేయడం వల్ల దేవునికి ఆ ఉగ్రతకి లోనైపోతున్నారని దేవుడు ఏం చేశాడంటే ఈ పాపముల నుండి వీరిని రెగ్యులైజ్ చేయడానికి, ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులైజ్ చేయడానికి ఎలా అయితే సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకొచ్చారో అలాగా మానవుని యొక్క ఏమంటాం ఆ పాపమును అరికట్టడానికి లేదా రెగ్యులేట్ చేయడానికి వారికి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అయితే ధర్మశాస్త్రం వాళ్ళు చేసిన పాపాలను ఏమన్నా పరిశుద్ధపరుస్తుందా అంటే పరిశుద్ధపరచదు. వాళ్ళు చేసిన అతిక్రమిస్తే, ఇప్పుడు ఆ సెంటర్లో ఆ సిగ్నలింగ్ వ్యవస్థ దగ్గరే కెమెరాలు అవి పెడతా ఉంటారు. ఎందుకంటే ఒకడు కనుక రెడ్ లైట్ వేసినా సరే వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అక్కడ ఏం పెడతారంటే ఒక కెమెరా పెట్టి ఆ సిగ్నల్ బ్రేక్ చేసినట్టు వెంటనే అది క్యాప్చర్ చేస్తుంది, ఫోటో తీసి పంపించేస్తుంది.
రెడ్ లైట్ పడినా నువ్వు వెళ్ళిపోయావు, ఇంత పెనాల్టీ చలానా నీవు కట్టాలి. అలాగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, నీవు సెట్ ఆఫ్ రూల్స్ ఇలా ఉంటే నీవు దాన్ని అతిక్రమించావు కాబట్టి నువ్వు పాపివి అని నీకు ఒక టికెట్ రైజ్ చేస్తుంది నీ మీద, నీవు పాపివి అని. కాబట్టి ఇతను ఏం చేయాలా? ఆ టికెట్ని ఎలాగైతే పెనాల్టీ కడతాడో అలాగ మనం కూడా ఈ టికెట్ను పోగొట్టుకోవడానికి, లేకపోతే ఈ అతిక్రమాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు పోగొట్టగలరు? క్రీస్తు యేసు దగ్గరికి మనం వెళ్ళడానికి ఈ ధర్మశాస్త్రం సహాయపడుతుంది. ధర్మశాస్త్రం ఏమి మనుషులు చేసిన పాపాలని పరిహరించదు. ఇది నువ్వు అతిక్రమించావు పలానా రోజున పలానా విధంగా, ఇదిగో దానికి నిదర్శనమని అక్కడ మనకు ఫోటో కూడా ఉంటుంది. మనం ఏమన్నా అబద్ధం ఆడతామేమో అని, ఒకవేళ రాంగ్ పార్కింగ్ చేసాం అనుకోండి, ఎక్కడ పార్కింగ్ చేసామో దాన్ని ఫోటో చేసి దానికి ట్యాగ్ చేస్తారు. అది చూడగానే ఓహో పలానా ఏరియాలో అక్కడ పెట్టేసాను, ఎవడ లేడనుకున్నానే అని మనం తర్వాత అయ్యో అనుకుంటాం. కానీ ఆ వ్యవస్థ ఎలాగైతే పలానా డేట్ పలానా ప్లేస్లో ఇది చేసే అతిక్రమాన్ని చూపెడుతుందో, ధర్మశాస్త్రం కూడా మనం చేసిన తప్పులన్నీ పలానా చోట పలానా ఈ విధంగా నువ్వు ఆజ్ఞని అతిక్రమించావు కాబట్టి నీవు పాపివి అని సర్టిఫై చేస్తుంది. అయితే ఈ పాపము నుండి మనము పోగొట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే, రక్షకుడైన క్రీస్తు యేసు యొద్దకు మనం రావాలి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఆ విధంగా మనుషుల పాపము నుండి విడుదల కొరకు రక్షకుని యొద్దకు ధర్మశాస్త్రం మనల్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ధర్మశాస్త్రం అదేమీ మనుషుల్ని రక్షించ శక్తి దానికి ధర్మశాస్త్రానికి లేదు. అయితే ఇది ఎంతకాలం ఉండాలని కూడా అక్కడే రాయబడింది. ఆ వాక్యాన్ని మనం చదివితే 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు? ఎవనికి వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమము బట్టి వానికి తర్వాతే. ఎవరికి వాగ్దానం చేయబడింది? ఎవరికి ఇచ్చాడు దేవుడు వాగ్దానం? అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ సంతానముకు అనే మాట ఉంది కదా. అయితే ఆ సంతానము ఏంటంట? వచ్చు వరకు. ఆ సంతానము వచ్చు వరకు అనగా క్రీస్తు యేసు ప్రభు వచ్చు వరకు ఆ ధర్మశాస్త్రము ఫోర్స్లో ఉంటుంది. ఆ ధర్మశాస్త్రము పనిచేయబడుతూ ఉంటుంది. ధర్మశాస్త్రము ఎప్పుడు మరి ముగించబడుతుందంటే, ఆ సంతానము ఎప్పుడైతే తీసుకొచ్చి భూమి మీదకి వచ్చిందో అక్కడితో ఆ ధర్మశాస్త్రం యొక్క ఆ కాల పరిధి అయిపోతుందన్నమాట. చూడండి, మనం వాడే ప్రొడక్ట్స్లో కూడా ఆ ప్రొడక్ట్స్ మీద ఒకటి ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఒకటి ఉంటుంది. అంటే అది తయారు చేయబడిన డేటు, అది ఎంతవరకు పనిచేస్తుంది, లేకపోతే ఎంతవరకు ఫ్రెష్గా ఉంటుంది దాని ఇదేనది ఆ ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ దాటిన తర్వాత దాని ఫ్లేవర్ కానీ, దాని రుచి కానీ, దాని కలర్ కానీ అది పోతుంది. దానివల్ల నష్టం కూడా, తినడం వల్ల అది వాడడం వల్ల నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినప్పుడే దాని ఎక్స్పైరీ డేట్ కూడా పెట్టాడు దేవుడు. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు రెండు పెట్టాడు. అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడిందంటే, అబ్రహాముకు ధర్మశాస్త్రం మోషే కాలంలో అది ప్రారంభమైంది. ఎప్పుడు వరకు ఇది ఇవ్వబడింది అని అంటే, దేవుడు ముందుగా చెప్పాడు, నీ సంతానమునకు ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సంతానము వచ్చు వరకు, ఆ సంతానం వచ్చే వరకు అనగా అబ్రహాము సంతానమైన క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చే వరకు కూడా ఆ ధర్మశాస్త్రం ఫోర్స్లో ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభు వారు వచ్చారో, ఆయన సమస్తాన్ని కూడా ఆ ధర్మశాస్త్ర ఏలుబడి నుండి మనుషుల్ని విమోచన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారు రావడము మనుషుల్ని ధర్మశాస్త్రం, అందుకే ఇందాక చెప్పాను కదా, ఆ ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారందరూ కూడా ఎలా ఉన్నారంట? శాపగ్రస్తులుగా ఉన్నారు. ఆ శాపము నుండి విడిపించడానికే ఆయన శాపంగా మార్చబడ్డాడు. ఎలా శాపంగా మార్చబడ్డాడు? మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడిగా ఎంచబడతాడు. కాబట్టి ఈయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు, తద్వారా ఈయన శాపగ్రస్తుడయ్యాడు. అనగా ఇశ్రాయేలీయుల యొక్క
ధర్మశాస్త్రం క్రింద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శాపాన్ని ఆయన వాటి నుండి ప్రభు విడిపించాడు వారిని, ఆయన శాపంగా మార్చబడి. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 19-20 వచనాలు మనం చదివితే 20 చదువుదాం. మధ్యవర్తి, దేవుడే మధ్యవర్తి, ఆయన ద్వారానే. అలా అంటే ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ఒక 2 విషయాల మీద ఈ ప్యారలలిజం నడుస్తుంది. ఒకవైపు ధర్మశాస్త్రం నడుస్తుంది, రెండో వైపు వాగ్దానము, నిబంధన నడుస్తూ ఉంది. మరి ఈ నిబంధనకి ధర్మశాస్త్రానికి మధ్య ఏంటి కనెక్షన్ అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నాం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానముకు విరోధమైనదా? అట్లా అనదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాగ్దానము అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. కాబట్టి ఆ పై వచనము కీలకం ఇక్కడ. ఎందుకంటే ఆ జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల అంటే మనిషిని జీవింపజేయగల శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అలా ఇయ్యబడి ఉంటే ధర్మశాస్త్రము వలననే నీతి కలుగుతుంది. అందుకనే మరి ఎవరో జీవింపచేయగల శక్తి దేనికి ఉంది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అంటే మనిషిని జీవింపచేసేది శక్తి ఈ విశ్వాసమునకు ఉంది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ధర్మశాస్త్రానికి మనిషిని జీవింపచేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు అనేది స్పష్టమవుతా ఉంది ప్రియులు. కాబట్టి ఆ లాస్ట్ మాటలు 22 మనం చదివితే, యేసుక్రీస్తు యందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. కాబట్టి ఆ పాపము నుండి మనల్ని విడిపించబడడానికి క్రీస్తు యేసుకు అనుగ్రహింపబడిన ఆ వాగ్దానమందు మనము విశ్వసిస్తే మనము జీవించగలుగుతాము అనే విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ మనకి తెలుస్తాం ప్రియుల. కాబట్టి మిగిలిన భాగాలను మరొకసారి మనం చదువుదాం. అయితే ఈ దినము మనము ఓవర్వ్యూగా మనం ఈ మాటలను మనం చదువుతున్నాం. 7 నుండి 14 వచనాల్లో ఆ ప్రైమ్ కంటెంట్ అంతా ఉంది. వాగ్దానములు లేకపోతే ఆ పాత నిబంధనలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎలా తీర్చబడతాడు అనేటువంటి విషయము ఆ పాత నిబంధన నుంచి కోట్ చేస్తూ దాన్ని వివరిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రం ఏమీ ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చలేదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే పాపాన్ని రెగ్యులేట్ చేయడానికి, ఒక వ్యక్తి పాపం చేయకుండా ఆప్ చేయడానికి, నీవు ఇది చేసేది పాపమా తప్ప రైటా అని నీకు తెలియచెప్పడానికి మాత్రమే ధర్మశాస్త్రం ఉంది. దాని ఎక్స్పైరీ డేట్ కూడా దానికి ధర్మశాస్త్రానికి ఇవ్వబడింది. ఆ సంతానము వచ్చు వరకు మాత్రమే అది ఇవ్వబడింది. సంతానము వస్తే గనక ధర్మశాస్త్రం యొక్క ముగింపు అనేటువంటిది జరుగుతుంది. అలా క్రీస్తు యేసు రాకతో ధర్మశాస్త్రం యొక్క ముగింపు అయిపోయింది. ఆయన వచ్చి మనుషులందరి నిమిత్తం ఆ ధర్మశాస్త్ర శాపము నుండి వారందరిని కూడా విడిపించి మనుషుల్ని నీతిమంతులుగా చేసి ఉన్నాడు ప్రియులు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము క్రిందకి మనం ఎంత మాత్రం వెళ్ళడానికి లేదు. ఇదంతా ఆర్గ్యుమెంట్ దేనికోసం, దేనికోసం అంటే ఈ గలతీ పత్రికలో ఉన్నటువంటి ఎదురైన సమస్య నుండి వారికి విడిపించడానికి ఇదంతా. ఏంటి ఆ సమస్య అంటే, ప్రారంభం విశ్వాసంతో ప్రారంభించారు. ఎలాగా? క్రీస్తు యేసునందు విశ్వసిస్తే ప్రతి ఒక్కరూ నీతిమంతులు అవుతారని అది అందరూ అంగీకరించారు. కానీ ఆ నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడిన తర్వాత అదే నీతిలో కొనసాగాలి అంటే మాత్రం
మరలా ధర్మశాస్త్రం క్రియలు చేస్తూనే ఉంటేనే ఈ నీతిలో మనం కొనసాగుతాం అనేటువంటిది యూదుల యొక్క వాదన. పౌలు యొక్క వాదన, ఈ నీతి అనేటువంటిది మనం క్రియలు అనుసరిస్తే రాలేదు, ఒక బహుమానంగా విశ్వాసం మూలంగా ఇది మనకు వచ్చింది. ఇది కొనసాగాలి అంటే మాత్రం మరలా అదే విశ్వాసములో మనం కొనసాగడం వల్ల, క్రీస్తు యేసు ప్రస్తుత జీవితం వల్ల ఆ స్థిరమైన సంబంధం, ఆ సంబంధం ఏర్పరచబడిన సంబంధం స్థిరంగా కొనసాగుతుంది. దీనికి మనం ధర్మశాస్త్రానికి లోబడాల్సిన అవసరతే లేదు అనేది పౌలు యొక్క వాదన. దాన్ని నిరూపించడానికి పాత నిబంధనలో ధర్మశాస్త్రం లేకుండా ఎవరెవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్న విషయాలు అబ్రహాము సంగతిని, అలాగే హబక్కుకు నుండి తీసుకోబడిన కొటేషన్ కూడా ధర్మశాస్త్రం లేకుండా వారు నీతిమంతులుగా తీర్చబడ్డ ఆ రెండు వ్యక్తుల్ని చూపిస్తూ, మధ్యలో ఇంకా ధర్మశాస్త్రం పాటించడం వల్ల వాడు ఎలా శాపంగా మార్చబడ్డారు అనే విషయాలు నిరూపించుకుంటా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం అంతా కూడా ఎందుకోసమంటే 2వ అధ్యాయంలో వారికి ఏర్పడిన సమస్య. నీతి విశ్వాసము ద్వారా వచ్చింది. ఆ నీతి సంబంధం కొనసాగాలంటే మాత్రం ధర్మశాస్త్రం ఉండాలనేటువంటి యూదుల వాదన కొట్టివేయడానికి, ఈ సంబంధం స్థిరంగా కొనసాగాలంటే మనకి ఏ ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసు యొక్క పని ప్రస్తుత కాలమందు అదే. ఆయన తండ్రి యొద్ద మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. అదే రోమా 5:10 ప్రాముఖ్యత అక్కడే ఉంది. ఏంటంటే మనము క్రీస్తు యేసు వలన మనము దేవునితో సమాధానం పొందిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి పరలోక రాజ్యములో ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు. తండ్రి యొద్ద ఆయన మధ్యవర్తిత్వం చేస్తున్నాడు మనం పాపములు బట్టి. కాబట్టే మన ఈ సంబంధం స్థిరంగా కొనసాగుతుంది. అంటే నీవు నేను చేసేది పాపాలే. ఈ మధ్యకాలంలో స్థిరమైన దేవునితో సంబంధం ఏర్పడినప్పటికీ నీవు నేను చేసేది పాపంలో చేస్తున్నాం. అయినా పాపములు చేసిన స్థిరమైన సంబంధం దేవునితో మనకు ఎలా కలుగుతుందంటే పరలోక రాజ్యములో ఆయన చేసే మధ్యవర్తిత్వం. ఇగో ఈ పాపానికి కూడా నేను ప్రాయశ్చిత్తం చెల్లించాను అని మనం చేసిన పాపం యొక్క ప్రాయశ్చిత్తం ప్రభువు చేయడం వల్ల ఆ సంబంధం స్థిరంగానే కొనసాగుతుంది. కాబట్టి మన క్రియల వల్ల ఎంత మాత్రం కాదు, దేవుని యొక్క కృప వల్లనే ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. అట్లు ఆయన యందే క్రీస్తు యేసునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు. విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. మరి నాన్న తండ్రి, మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మేమెంత మాత్రమూ నీతిమంతులుగా చేయబడలేము, నీతిమంతులుగా ఆ సంబంధం కొనసాగింపబడదనేది మీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. అట్లు మరి మేమందరం ఆ వాక్యమందు ఆమె క్రీస్తు యేసునందుల విశ్వాసంతో మరి నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతిమంతమైన సంబంధాన్ని కొనసాగించడానికి క్రీస్తు యేసునందే పరిపూర్ణమైన విశ్వాసం మేమందరం కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని, వెత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.